కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అంటే డిసెంబర్ 8వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, ఇంకా అనసూయ, కాంచన అయితే వంట రూమ్‌లో అయితే ఉంటారు. అనసూయ అయితే టీ పెట్టడానికి పాలైతే వేడి చేస్తా ఉండిద్ది. ఇంకప్పుడే అనసూయ కాంచనతో ఇలా అండిద్ది, "బాధపడబాకక్క. నువ్వు వాళ్ళ క్షేమం గురించే చెప్పావు. వాళ్ళ మధ్య గొడవలు రావులే. వాళ్ళ మధ్య కోపం ఎంతసేపు చెప్పు? కాస్తలో అంటే పాలు పొంగి ఆరిపోయేంత వరకే కదా! మళ్ళా వాళ్ళు బాగైపోతారు. బాధపడబాకు" అనేది చెప్పిద్ది. ఇంకప్పుడే కాంచన అయితే సరే ఆలోచిస్తా అయితే ఉండిద్దయినా గాని, ఇంకప్పుడే దీప అయితే వచ్చిద్ది. దీప రావగానే అత్తయ్య అనిద్ది. అప్పుడు కాంచన అయితే నిన్నేనే చూడు అక్క అనిద్ది. అప్పుడు మాత్రం అప్పుడు దీప అనిద్ది, నీతోనే మాట్లాడాలి అది అత్తయ్యతో కాదు నీతోనే మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? ఓహ్! చెప్పక్క ఆడ పాలు పెట్టాను. బుడ్డదాని కోసం ఆడ పాలు పెట్టాను. ఇంక అందుకే నేను పాలు పెట్టానని చెప్పు. అందుకు కాదు అత్తయ్య నీతో మాట్లాడాలి అత్తయ్య అనేది అనిద్ది. నేను నీతో మాట్లాడాలంతే అత్తయ్య. నీతో మాట్లాడేంటక్క? ఏదో నువ్వే మాట్లాడి నాకు చెప్పు నేను మాట్లాడను గాని. అనగానే నీతోనే మాట్లాడాలి అనేది అనిద్ది. ఇంకప్పుడైతే అనసూయ అయితే చెప్పు దీప అనగానే నేను అత్తయ్యతో మాట్లాడాలి. నీ పని నువ్వు చేసుకో అనేది అనిద్ది. ఇంక అనసూయ అయితే ఇంకా గమ్మునైతే ఉండిద్ది. ఇంక దీప అయితే ఇంక కాంచన ఏదైతే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తా ఉండిద్ది. అత్తయ్య నువ్వు నా మంచి ప్రతి నువ్వు ఇందాక చెప్పిన ప్రతి ఒక్క మాట నా మంచి కోసమే. ప్రతి ఒక్కటి నా జాగ్రత్త కోసమే చెప్పింది. అది నాకు తెలుసు. కానీ నేను ఇంకొక మాట కూడా నీకిస్తున్నాను అత్తయ్య. ఏందంటే నా కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడేంత వరకు చేతిలో పెట్టేంత వరకు ఆ బిడ్డకి ఎలాంటి హాని జరగనివ్వనని నేను మాటిస్తున్నాను అత్తయ్య అని అయితే దీప అయితే చెప్పిద్ది. కానీ ఆ ఇంటికెళ్ళకుండా నేను ఉండలేను అత్తయ్య. ఆ ఇంటికెళ్ళాలి అని అయితే దీప అయితే ఆ విషయం కూడా అయితే చెప్పిద్ది. అప్పుడు కాంచన అనిద్ది, నువ్వు ఆ ఇంటికి నువ్వు బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటావు అనుకున్నా అంటే నేనేదో నువ్వు ఆ ఇంటికెళ్ళకుండా ఉంటావు అనేది అనుకున్నాను. కానీ నీ పంతాన్ని నువ్వు వదులుకోలేదనమాట. అసలు నీకంత పంతం ఏంటి? ఆ ఇంటికి ఆ ఇల్లేమన్నా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా? ఆ ఇల్లు నీ పుట్టిల్లు కాదు దీప. అది అర్థం చేసుకో నువ్వు ముందల అనేదనేది దీపనైతే. అప్పుడు దీప అయితే నా మనసులో ఉన్నది నేను చెప్పలేకపోతున్నాను అత్తయ్య. నా ఆ ఇల్లు నిజంగా నీకు త్వరలోనే చెప్పే అవకాశం వచ్చిద్ది అనైతే మనసులో అనుకుంటా ఉండిద్ది. కానీ నేను ఆ ఇంటికెళ్ళాలి అత్తయ్య అనైతే చెప్పిద్ది. కాంచన అయితే ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఈ ఒకటి దానికి నువ్వు ఏడ సేవలు చేయాలో అని ఆ ఇంటికెళ్తున్నావేమో. నాకు సేవలు చేయాల్సినంత అవసరం లేదు. నా పని నేను చేసుకోగలను. కానీ దీప అయితే ఏడుస్తా కాళ్ళ మీద పడి, "అత్తయ్య నిన్ను అలా నేనెందుకు అనుకుంటాను చెప్పు. నీ కొడుకు నా మెడలో తాళి కట్టినప్పుడు ఒక్క మాట కూడా అనకుండా నన్ను అంగీకరించావు. అలాగే నా కూతుర్ని నీ సొంత మనవరాలిగా చూసుకుంటున్నావు. అలాగే నన్ను ఒక కోడలుగా కాకుండా ఒక బిడ్డలాగా చూసుకుంటున్నావు. నీ కొడుకుని నన్ను సమానంగా చూసుకుంటున్నావు. ఒక మెట్టు నన్నే పైకి చేసుకుంటున్నావు. ఎంత మంచి అత్తయ్యని నేనెందుకు అలా అనుకుంటాను చెప్పు అత్తయ్య. ఒక తల్లి లాంటిదానివి నువ్వు. అలాంటి నేను అలా అనుకుంటాను చెప్పు అత్తయ్య. నువ్వు అలా అనుకోబాకు అత్తయ్య" అనేది దీప అయితే ఏడుస్తా అయితే చెప్తా ఉండిద్ది. కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉండిద్ది. అప్పుడు కాంచన అయితే అన్నీ బానే చెప్తున్నావు. కానీ ఆ ఇంటికెళ్ళాల్సినంత అవసరం నీకేంటి? ఆ కారణం ఏంటి చెప్పు? ఆ కారణం ఏంటో నేను చెప్పలేను అత్తయ్య. కానీ త్వరలోనే ఆ కారణం అయితే తెలిసిద్ది. ఆ కారణం అయితే తప్పుడు కారణం అయితే కాదు అత్తయ్య. ఆ కారణం తెలిసినప్పుడు మాత్రం నీ ముందు నేను తలెత్తుకొని నిలబడతాను. కానీ తల దించుకొని అయితే నిలబడను అత్తయ్య. నేనైతే నీకు మాటిస్తున్నాను అని చేతులైతే పట్టుకొని మరి అడిగిద్ది దీప అయితే. ఇంక కాంచన అయితే ఏం చెప్పలేకపోతా ఉండిద్ది. అప్పుడు కాంచన అనిద్ది, నేను నా కొడుకుని కూడా అడిగాను. కానీ నా కొడుకు కూడా కనీసం నాకు చెప్పలేదు. ఆ కారణం ఏంటో 2, 3 సార్లు అడిగాను. కానీ నా కొడుకు కూడా చెప్పలేదు. సరే చెప్పకుండా కారణమేమో అనుకోని నా కొడుకు మీద నమ్మకంతో అప్పుడు వదిలేసాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్తున్నావు. అదే మాట చెప్తున్నావు. అది వాడు చెప్పకపోవడం కారణం అనుకోని నీ మీద ఉన్న నమ్మకంతో నేనైతే వదిలేస్తున్నాను. కానీ ఆ బిడ్డని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని చెప్తున్నావు. కానీ అందరికీ అసలు ఇష్టం కూడా లేదు ఆ ఇంటికెళ్ళటానికి. సరే నేను ఒప్పుకున్నానే అనుకో. ప్రతి ఒక్కరికి ఆ ఇంటికెళ్ళటానికి ఇష్టం లేదు. ఎవరెవరికి? మా నాన్నకి ఇష్టం లేదు. మా వదినకి ఇష్టం లేదు. మా అన్నయ్యకి ఇష్టం లేదు. మా ఆయన మా భర్త అనేది నోట్లో నుంచి వచ్చిద్ది. కానీ గొంతులోనే ఆపేసిద్ది కాంచన అయితే. అప్పుడు దీప అనిద్ది, గొంతులోనే ఆపేసినంత మాత్రాన నిజాలు ఒట్టిదైపోవు అత్తయ్య. మనసులో ఉన్నది గొంతులో నుంచి రాకపోవచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు అది నిజంగా అనే తీరుతావు నువ్వు. ఆ సమయం వచ్చిద్ది అని అయితే చెప్పి దీప అయితే వెళ్ళిపోయిద్ది. ఇంకప్పుడైతే కాంచన అయితే ఆలోచిస్తా అయితే ఉండిద్ది. అప్పుడు అనసూయ అయితే దీప చెప్పింది విన్నావా చెల్లి? నిన్ను శ్రీధర్ బావని కలిపిద్దంట అనైతే అనసూయ అయితే అనిద్ది. అప్పుడు కాంచన అనిద్ది, "ఏందక్క ఏదంటున్నావు?" అనగానే అప్పుడు అనసూయ అయితే పాలు చల్లారిపోతున్నాయి తోడెయ్యాలి అనైతే ఒక మంచి ఉదాహరణగా అయితే చెప్పిద్ది. కాంచనకైతే ఏం అర్థం కాకైతే ఉండిద్ది. ఇంకప్పుడైతే అక్కడి నుంచి అయితే ఇంక శ్రీధర్ ఇంటికైతే కట్ చేస్తారు. ఇంక శ్రీధర్ అయితే కాంచన ఫోటో ఫోన్‌లో చూసుకుంటా బాధపడిపోతా ఉంటాడు. ఇంకప్పుడే కావేరి అయితే ఎనకాల నుంచి అయితే వస్తా ఉండిద్ది. ఎనకాల నుంచి కావేరి అయితే మొత్తం అయితే చూస్తా ఉండిద్ది. అది చూస్తా కావేరి కూడా చాలా అంటే చాలా బాధపడిపోతా ఉండేది. ఎంత ఒప్పుకున్నా గాని కాంచనని, శ్రీధర్‌ని కలుపుతానని ఎంత ఒప్పుకున్నా గాని తన భర్తని వేరే వాళ్ళకి ఇయటానికి ఎవరు కూడా ఒప్పుకోరు కదా! అందుకే కావేరి కూడా చాలా అంటే చాలా బాధపడిపోతా ఉండిద్ది. ఇంకప్పుడే కావేరికైతే కొన్ని మాటలైతే గుర్తొస్తాయి. ఇంతకుముందు జరిగిన విషయాలైతే గుర్తొస్తాయి. ఒకటేం గుర్తొచ్చిద్దంటే అప్పుడు శౌర్య అనిద్ది కదా! "నువ్వంటే ఎప్పుడో ఒకప్పుడొస్తావు. కానీ తాత ఎప్పుడో వస్తాడు కదా! ఇంక పలకరించేదేముంది" అనేది ఒక మాటైతే గుర్తొచ్చిద్ది. ఇంకొకటేందంటే ఇక్కడ ఫోటో చూస్తా బాధపడటం అయితే ఇంకోటైతే గుర్తొచ్చిద్ది. ఇంకొకటి కూడా అంటే మొన్న బొట్టు పెట్టాడు కదా! కాంచనకి. అంటే అక్కడ శివనారాయణ ఇంటికెళ్ళినప్పుడు హోమానికని అక్కడైతే బొట్టు పెట్టాడు కదా! ఆ విషయం కూడా అయితే కావేరికైతే గుర్తొచ్చిద్ది. ఇదంతా గుర్తొచ్చి కావేరి అయితే బాధపడిపోతా ఉండిద్ది. కావేరికి మరికొన్ని విషయాలు కూడా తెలుసు. కానీ ఇప్పుడు కూడా అడగల. కానీ ఇప్పుడు భయపడిపోతా ఒకవేళ నా భర్త దూరం అయిపోతాడన్న భయంతో అయితే అడగడానికైతే అంటే పాల గ్లాస్ తీసుకొని అయితే వస్తూ ఉండిద్ది. ఇంకప్పుడైతే శ్రీధర్ దగ్గరికొచ్చి "ఏవండీ పాలు తీసుకోండి" అనగానే, "ఏమైంది బెటరు ఏడకొచ్చావు పాలు" అనగానే, "అంటే మీరు ముందు మానేసారు కదా! పాలు తాగుతారేమో పాలు తీసుకొచ్చానండి" అనైతే చెప్పిద్ది శ్రీధర్‌కైతే. అప్పుడు శ్రీధర్ అయితే, "సరేలే అయితే పాలు తాగుతాను" అనైతే తీసుకుంటాడు. అప్పుడు కావేరి అయితే
ఇంకక్కడైతే కూర్చునిద్ది. కూర్చోమని శ్రీధర్ అయితే చెప్పి కూర్చునిద్ది. ఇంకప్పుడైతే కావేరి ఒక మాట అడిగిద్ది. "ఏవండీ మిమ్మల్ని నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను అడగొచ్చా" అనగానే, "చెప్పు కావేరి నువ్వు అడిగితే చెప్పు నేను అడుగు ఏం కాదు అడుగు" అయితే చెప్పు శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కావేరి అయితే అడిగిద్ది. "మీరు నన్ను దూరం పెట్టాలనుకుంటున్నారా? అంటే కాంచనాకి దగ్గరికెళ్ళిపోయి నన్ను దూరం పెట్టాలనుకుంటున్నారా" అని అయితే అడిగిద్ది. "అలా ఎందుకు అడుగుతున్నావు కావేరి ఏమైంది?" అనగానే, "మీరిప్పుడు కూడా కాంచన ఒక ఫోటోని చూసుకొని బాధపడుతున్నారు. మళ్ళా కొన్ని రోజుల క్రితం కూడా ఫోన్‌లో మాట్లాడతా కాంచనతో ఏడుస్తా మాట్లాడారు. చాలా విషయాలు కనపడుతున్నాయి గానీ నేనెప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు అడగటానికైతే మీరు నా నుంచి దూరం అయిపోతారేమో అన్న భయంతోనే ఇప్పుడైతే నేను అడుగుతున్నాను" అనైతే కావేరి అయితే చెప్పిద్ది. అప్పుడు శ్రీధర్ అంటాడు, "నిజమే నాలో కొంచెం బాధ కూడా నాలో ఉంది బాధ. నేను ఎవరిని కూడా ఏ బంధాన్ని కూడా వదులుకోలేను కావేరి. అన్నీ నాకు కావాలనుకుంటున్నాను. నేను బాధపడ్డాను ఆ విషయాలు నిజమే. కానీ నేను బాధపడకుండా ఎప్పటికి కూడా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే కావేరి నేను దగ్గరికైతే నువ్వు కాంచన ఎలాగో నువ్వు అలాగే. నేను కాంచన దగ్గరగా వెళ్తున్నానని నిన్ను దూరం పెడతానని కాదు. నీకు దగ్గరగా వస్తాను కాంచనకు దూరం పెడతానని కాదు. ఇద్దరు నాకు కావేరి అని శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు కావేరి అయితే అంటే మీరలా ఉండటంతో అడిగానండి అనేదనేది. ఇంకో మాట చెప్తున్నాను చూడు. నువ్వు ఎంతో నేను కాంచన కూడా అంతే అని చెప్పాను. అలాగే స్వప్న ఎంతో కా కార్తీక్ అంతే. అందరూ నాకు కావాలని అయితే నేను అనుకుంటున్నాను. నాకు కోపం అంటూ ఎవరి మీద, ద్వేషం అంటూ ఎవరి మీద లేదు. నాకుంది ద్వేషం ఆ దీప మీద ఒక్కదాని మీద ద్వేషం అయితే ఉంది అనగానే, అప్పుడు కావేరి అయితే ఎందుకండి ద్వేషం దీప మీద? దీప ఏం చేసింది అనగానే, దీప నా కొడుకు డ్రైవర్‌గా పనిచేయడానికి అక్కడ కారణమైంది. ఇంకొకటేందంటే, ఆ కారణం కూడా చెప్పపోవటానికి కూడా కారణం దీపే. ఇంకొకటేంది అక్కడ పనికెళ్ళొద్దు అంటే పనికి కూడా ఎళ్తుంది. ఆ బిడ్డని అంటే వారసత్వాన్ని మోస్తా పనికి గూడా ఎళ్తుంది. ఇదంతా నేను వద్దని చెప్పినా గాని నా మాట అసలు లెక్క గూడా పెట్టట్లేదు. అసలు ఈ దీపం మీదే నాకున్న ఒకే ఒక్క కోపం అనగానే, దీపే ఏమన్నా కార్తీక్‌ని డ్రైవర్‌గా పని చేయమని చెప్పండి. కార్తీకే కదా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు గాని, ఆ ఎనకాల ఉంది దీపే కదా కావేరి అనగానే, మీరు టాపిక్ డైవర్ట్ చేయబాకండి. నేను అడిగేదానికి ముందర కారణం చెప్పండి అనగానే, అప్పుడు శ్రీధర్ చెప్తాడు. నేనెలాగైతే దీపని అంగీకరించలేకపోతున్నానో, అలాగే కాంచన గూడా నన్ను అలాగే అంగీకరించలేకపోతుంది. నీకు ఇచ్చేసాననైతే అనుకుంటుంది. కానీ నేనైతే అలాగని బాధపడటం నేను ఆపలేను. ఆలోచించకుండా ఉండటం నేను మారలేను. ఇలా కొంతకాలం జరుగుతుంటది. జరగక తప్పదు గూడా. నేను ఆపలేను కావేరి అనైతే చెప్పి శ్రీధర్ అయితే ఎళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు కావేరి పైకి లేచి బాధపడతా ఉండిద్ది. అప్పుడు శ్రీధర్ ఎళ్తా ఒక మాటైతే చెప్తాడు. "నిన్ను నేనైతే ఎక్కడికి వదిలిపెట్టను కావేరి. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. ఇప్పటికే ఒక ఆడదానికి కన్నీరు తెప్పించి, ఆ కన్నీటి సముద్రంలో ఈదలేక నేను ఎంతో కష్టపడుతున్నా. నా వల్ల ఇంకొక ఆడదానికి కన్నీరు తెప్పించేంత పని నేను చేయను కావేరి. దానికైతే నేను మాటిస్తున్నాను" అనగానే కావేరి అయితే బాధపడతా ఆలోచిస్తా అయితే ఉండిద్ది. ఇంక శ్రీధర్ అయితే ఎళ్ళిపోతాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక కాంచన, శౌర్య, దీప, కార్తీక్ అక్కడికైతే కట్ చేస్తారు. ఇంక వాళ్ళందరూ అయితే ఉంటారు. ఇంకా శౌర్య వచ్చి అయితే దీపకైతే "సారీ అమ్మ నేను చూసుకోలేదు. సారీ అమ్మ. సారీ అమ్మ" అని అయితే చెప్తా ఉండిద్ది. అప్పుడైతే కాంచన అయితే అనిద్ది "నీలో ఇప్పట్లోనే ఎంత మార్పొచ్చేసింది ఎలాగే" అని అయితే కాంచన అనగానే, అప్పుడు కార్తీక్ అంటాడు "మార్పొచ్చిద్దిలే అమ్మ. ఎందుకు రాదు చెప్పు. చెప్తే అర్థం చేసుకునేది శౌర్య అర్థం చేసుకునిద్ది" అనైతే చెప్తాడు. అప్పుడు శౌర్య అయితే "నువ్వు" అప్పుడు కార్తీక్ చెప్తాడు "నువ్వు కడుపులో ఉన్న బిడ్డకి కూడా సారీ చెప్పాలి కదా" అనగానే కార్తీక్ చెప్పగానే అప్పుడు శౌర్య ఉంటల్లా "అవును నిజమే నాన్న నేను కడుపులో ఉన్న బిడ్డకి కూడా సారీ చెప్పాలి" అనేది చెప్పి "సారీ బేబీ నేను చూసుకోకుండా చేశాను. సారీ బేబీ" అయితే అనిద్ది. ఇంకప్పుడైతే కొనుక్కోవడానికైతే వెళ్ళిపోతా ఉండిద్ది. కొనుక్కోవడానికి ఎళ్తా అంటే కార్తీక్ దీప రూమ్‌లోకి ఎళ్తా ఉండిద్ది. ఎళ్తా ఉండేసరికి అప్పుడు కాంచన ఉండి "ఇటే రూమ్ నాది ఇటు కాదు" అనగానే "మర్చిపోయాలే నానమ్మ మర్చిపోయాలే అలవాట్లో పొరపాటు మర్చిపోయాలే" అనగానే ఇంకా కాంచన రూమ్‌లోకైతే ఎళ్ళిపోయిద్ది. ఇంక అక్కడే పడుకుంటానైతే అందరికి కూడా చెప్పిద్ది. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక ఈళ్ళు ముగ్గురైతే ఉంటారు. ముగ్గురున్నప్పుడు ఇంక కాంచన అయితే దీపతో, కార్తీక్‌తో ఇలాగైతే చెప్పిద్ది. "మీరు నాకు ఎంత నమ్మకాన్ని కలిగించినా గాని నేను ఒప్పుకోలేకపోతున్నాను. నాలో చాలా అంటే చాలా భయమైతే ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మనం రోడ్డు మీద ఎంతో జాగ్రత్తగా లేకుండా కర్ర పుల్ల అడ్డొచ్చినా గాని పక్కకేసి జాగ్రత్తగా ఎళ్తా ఉంటాం. కానీ వచ్చేవాడు ఎప్పుడు గూడా జాగ్రత్తగా వస్తాడని మనం ఖచ్చితంగా చెప్పలేం. వాడు జాగ్రత్తగా రాకుండా మనల్ని గుద్దేసాడనుకోండి, మనం ఎంత జాగ్రత్తగెళ్ళినా ప్రయోజనం ఉండదు. కాబట్టి నేను మీ మాటల్ని నమ్మలేకపోతున్నాను అనగానే కార్తీక్ అయితే, "నేను కూడా మాటిస్తున్నానమ్మా" అనేసి అంటాడు. "నువ్వు మాటిచ్చినా ఏదిచ్చినా గాని నాకు మాత్రం భయం ఉందిరా. ఇంకొకటి కూడా చెప్తున్నాను చూడు. ఇంకొకటేందంటే నువ్వు గనక ఆ ఇంట్లోకెళ్ళావే అనుకో, నీ జాగ్రత్తలో నువ్వుంటావు. కానీ హాని చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. కాబట్టి హాని చేసే వాళ్ళకి దూరంగా ఉండాలంటే అది మన వల్ల కుదిరే" చెప్పి కాంచన అయితే భయపడతానే అయితే లోపలికైతే ఎళ్ళిపోయిద్ది. ఇంకప్పుడైతే దీప అయితే కార్తీక్‌తో ఇలా అయితే అంటా ఉండిద్ది. కాంచన అతని భర్త భయాన్ని ఎలా పోగొట్టాలి అనేది అనగానే కార్తీక్ అయితే ఆమె ధైర్యం చెప్పడానికి మనకి ఆమె ధైర్యం చెప్పింది. కానీ ఆమెకు ధైర్యం చెప్పే చేతులు ఇంకెక్కడో ఉన్నాయి అనగానే ఇంకా శ్రీధర్‌నైతే గుర్తు చేస్తా ఉంటాడు కార్తీక్ అయితే. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక దీప, కార్తీక్ అయితే కొనుక్కొనైతే ఉంటారు. కొనుక్కొనున్నప్పుడు దీప అయితే ఇలా అయితే అంటా ఉండిద్ది. కా తి క అత్తయ్య అయితే ఎలాగోలా ఒప్పుకుంది. కానీ మనమైతే జాగ్రత్తగా ఉండాలి బావ అక్కడైతే అనగానే, మనం జాగ్రత్తగా ఉండాలంటే ఇందాక అమ్మ చెప్పిన ఉదాహరణ విన్నావు గదా! అదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. అది మనకి చాలా అంటే చాలా మ్యాచ్ కూడా అయిద్ది అని అయితే కార్తీక్ అయితే చెప్తాడు. దానికి అపోజిట్‌గా దీప అయితే అత్తయ్య చెప్పింది నిజమే. కానీ కాలాన్ని, జాతకాన్ని ఎవరు కూడా మార్చలేరు బావ. నేనొక ఉదాహరణ చెప్తాను చూడు. ఆ రోజు నువ్వు నా నా అంగీకారం లేకుండా, నీ అంగీకారం కూడా లేకుండా ఆ రోజు నా మెడలో నువ్వు తాళి కట్టావు. అలాగే నేను ఆ తాళిని తీసేసి ఎళ్ళిపోవచ్చు కదా! కానీ భార్యగా నీ దగ్గరే ఉన్నాను. అలాగే ఎక్కడో తాళి కట్టొచ్చు. ఎక్కడన్నా బస్ స్టాండ్‌లోనో, రైల్వే స్టేషన్‌లోనో దారిలో ఏడో అక్కడ కట్టొచ్చు. కానీ అత్తయ్య ముందే నువ్వు తాళి కట్టావు. చూసావా? అత్తయ్య కూడా నన్ను అంగీకరించింది. కానీ ఇప్పుడు చూడు మనం ఒకరిని వదిలిపెట్టి ఒకరం ఉండలేకపోతున్నాం. అంతలా దగ్గరికి పోయాం. ఇంకొకటేందో చెప్పమంటావా? ఈ బిడ్డ
ఈ బిడ్డ గనక అంటే ఈ బిడ్డ భూమి మీద పడతాడు అని అయితే నాకైతే చాలా అంటే చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ బిడ్డ భూమి మీద పడతాడని చాలా మంది నుంచి అయితే మాటలైతే నేను విన్నాను. అలా ఒక్కోసారి ఆ మాటలు కూడా నిజమవుతాయి బావ. ఆ మాటలు మన నుంచి కాకుండా దేవుడి నుంచే మనకొస్తుంటాయి. మనం నిమిత్త మాత్రమే బావ. ఆ దేవుడే మనందరిని నడిపిస్తుంటాడు అని అయితే దీప అయితే చెప్పేటప్పుడు కార్తీక్ అయితే సరేలే అయితే చూద్దాం అని చెప్పి నేనైతే తాతకైతే చెప్పేసాను వస్తానని. నువ్వు కూడా ఇక్కడ అమ్మని ఒప్పించావు. సరే ఎళ్దాం. కానీ అక్కడైతే జాగ్రత్తగా ఉండాలి మధ్యలో ఆయనైతే చెప్తాడు. ఇంకప్పుడైతే దీప అయితే దగ్గరికైతే హత్తుకొని జాగ్రత్తగా ఉంటాలే బావ నాకు తెలుసులే జాగ్రత్తగా ఉంటాలే అని చెప్పింది. అను. సరేలే నేనైతే నవ్వుకుంటా అయితే నవ్వుతా అయితే చెప్తాడు. నవ్వుతావేంటి బావ? సరే అను. సరేలే పడుకో అనేది చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరికైతే అక్కడైతే ఒక కట్ అయితే ఏస్తారు. క్లోజప్ అయితే ఏస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సరిపోతుంది. ఆన్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడు నోటిఫికేషన్ అప్పుడే మీకైతే వస్తుంటాయి. ఆన్‌లో పెట్టుకుంటే అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చితే నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు గనుక నచ్చితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గనుక చూస్తారు అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉండిద్ది.